విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే అది మంచి శకునమా కాదా ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఆఖరికి బ్రాహ్మణులతో సహా అందరికీ ఇది ఒక అపోహ ఉంది. అసలు తోటి బ్రాహ్మణుడు అతను వేద పండితుడితే కానక్కర్లేదు, అసలు అతడు బ్రాహ్మణుడు అయితే చాలు, చుట్టమైన పక్కమైన ఎదురు వచ్చినా సరే వెంట అపశకునం అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించాలి. నిజానికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని అర్థం కాదు. పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువు తన వద్ద విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారులని భిక్షాటనకు ఊరిలోకి పంపేవాళ్ళు. ఒక్కో బ్రహ్మచారి ఒక్కో వీధిలోకి వెళ్ళి గృహస్థుల నుంచి వాళ్ళు భిక్ష తీసుకొని సేకరించి తీసుకొచ్చేవాళ్ళు. ఆ కాలంలో ఎవరైనా గృహస్థు ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే సమయంలో అలా భిక్షకు వస్తున్న బ్రహ్మచారి కానీ ఎదురైతే వెంటనే వెనక్కి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళని ఆహ్వానించి సాధారణంగా భిక్ష వేసి పంపించేవాళ్ళు. అలా ఒంటి బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి అతను దేనికి వస్తున్నాడో తెలుసుకొని నిర్లక్ష్యం చేయకుండా, భిక్ష వేయకుండా వెళ్ళకుండా లోపలికి వెళ్ళి అతన్ని అవమానించినట్టు కాకుండా గౌరవించి భిక్ష కోసం వచ్చే ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించుకొని వెళ్ళాలి అనేది పెట్టడం కోసమే అలా ఒంటి బ్రాహ్మణుడు వస్తే ఎదురు వెళ్ళకుండా వెనక్కి వెళ్ళాలి అని చెప్పారు. అందుకే అలా భిక్ష వేయకుండా వెళ్ళకూడదు అన్నారు, అంతే తప్ప అది అపశకునం కాదు. ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవడం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు శకునం ఎలా అవుతుంది? ఒక్కోసారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేదా ఆ పైన ఎంతమంది అయినా ఎదురైతే ఏదో సమావేశానికో ఏదో వేద పారాయణకో చర్చలకో జపానికో హోమాలకో అని అనుకుంటాం, అంతేగాని ఒక్కడు వస్తుంటే భిక్ష కోసం వస్తున్నట్టు. ఈ రోజుల్లో భిక్షాటన చేసే బ్రాహ్మణులు లేరు, ఒకవేళ ఉన్నా అక్కడక్కడ ఉండొచ్చు కాక, కానీ ఈరోజు వాళ్ళ విద్యార్థుల చేత భిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు. కాబట్టి ఏ కాలంలో అయినా ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురైనా అది మంచి శకునమే కానీ దుశ్శకునం ఎంత మాత్రం కాదు అని గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. మనం బయటికి వెళ్తున్నప్పుడు ధర్మం అంటే ఎవరైనా ఎదురైతే అతడు బ్రాహ్మణుడు అయినండి, బ్రాహ్మణేతరుడు అవనియండి కానివ్వండి, మీకు చేతనైన సాయం చేసి నిష్కామ కర్మతో చేసి కదలండి. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు అనుకున్న కార్యం, మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. నమస్తే.